కొట్టకూడదు. 2 నిమిషాలు వదిలేస్తే అమ్మవారు నామస్మరణ మాత్రం చేయాలి. అమ్మ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి. అమ్మ శ్రీమాత్రే నమః అంటే చండీ హోమంలో ఇక్కడ చేసిన వాళ్ళ కంటే కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు చండీ వింటే కూడా సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. మీరు 7 జన్మలో ఏ పాపం చేశారో ఒక్కసారి చండీ అధ్యాయం వింటే కూడా ఆ పాపం అంతా క్షయమైపోతుంది. కాబట్టి ఇక్కడ చేసిన వాళ్ళకి ఎంత పుణ్యమో అక్కడ విన్న వాళ్ళు కూడా అంత పుణ్యమే. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కదా మాకేం పుణ్యం వస్తుందని అనుకుంటే అది కరెక్ట్ కాదు. మీరు ఏం చేస్తారంటే అక్కడ కూడా కూర్చొని కూడా మనసులో చండీగా శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. మంచిగా శ్రీమాత్ర. మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముచ్చట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. మన సంసార సాగర దుఃఖమే. కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు ఆ జగన్మాత నామస్మరణ ఒకటి చేసుకుంటే మనకి అన్ని మంచిగా జరుగుతుంది. కాబట్టి మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. మీరు కూడా అమ్మ ధూమ్రాక్షి ఇదం నమః, ధూమ్రాక్షి ఇదం నమః అంటే ఆ అమ్మవారికి ఉన్న శక్తి గురించి నేను చెప్తున్నాను వినండి అందరూ శ్రద్ధగా. ఈ అధ్యాయములో అమ్మవారు అంటే చండముండ నామక 5 రాక్షసులు ఉండేవారు. మీరు అందరూ విని ఉంటారు. ఆ చండముండ నామక రాక్షసులకి ఎంతమంది సైన్యాధిపతులు ఉన్నారంటే 1,000 యోజన అంటే 1000 కోట్ల పైన వాళ్ళకి సైన్యం ఉన్నారనమాట. 1000 కోట్ల పైన. అంటే వాళ్ళు ఏం చేశారంటే అమ్మవారి మీద ఆక్రమణ చేయాలని ఒక్కసారి అమ్మవారి మీద దాడి చేశారన్నమాట. నేను చెప్పిన వినండి. అమ్మవారి మీద ఒక్కటేసారి దాడి చేశారు. అమ్మవారు ఏం చేశారంటే అక్కడ జగన్మాత ఏం చేసిందంటే చక్కగా రత్నసింహాసనం పైన చక్కగా అట్లా కూర్చుని ఉంది. ఆ 1,000 యోజన సైన్యులు ఒక్కటిసారి అమ్మవారి మీద దాడి చేసినప్పుడు అమ్మవారు ఏం చేసింది? హుంకారే నైవ తంభస్మ ఒకటి హూంకారం అని ఉచ్చారణ చేసింది. ఏం చేసింది? హూం అని ఒక ఉచ్చారణ చేసింది. ఆ మొత్తం అక్కడ భస్మం అయిపోయారు. 1,000 యోజన సైన్యులు అక్కడ ఒక అమ్మవారి ఉచ్చారణంతోనే హూం అని ఉచ్చారణంతోనే అక్కడ మట్టిలో కలిసిపోయారు అన్నమాట. కాబట్టి ఆ జగన్మాత ఉచ్చారణంలోనే అంత పవర్ ఉంటే ఆ జగన్మాతకి ఎంత పవర్ ఉంటుందో మీరు అనుకోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ అమ్మవారి దగ్గర తీసుకొస్తాము. అమ్మవారు అంటే కొంచెం లేట్ అవుతుండే అమ్మవారి దగ్గర ఎన్ని సమస్యలు ఉంటాయి. మన సమస్య, మన పిల్లల సమస్య, మన తల్లిదండ్రుల సమస్యలు అన్ని సమస్యలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తాము. అమ్మవారు కాదు ఏ దేవత దగ్గరైనా వస్తాము. అప్పుడు ఏమవుతుందంటే మనకి కొన్ని లేట్ అవుతుంది. ఆ లేట్ అవుతుంది వల్ల మనం ఏం చేస్తామంటే ఆ దేవతని మనం ఆక్షేపం చేస్తుంటాం. అమ్మవారు మన మాట వెళ్ళేదని అంటే ఎంతమంది సైన్యాలు కూడా ఒక్కసారి అమ్మవారు హుంకార ఉచ్చారణంతోనే భస్మం చేసినట్టే మన ప్రాబ్లమ్స్ రావడం ఉంది ఎంత చిటికలు మాత్రమే. సో కాబట్టి మనం అంటే ఏ భావంతో అమ్మవారికి పూజిస్తామో ఆ భావం మనకి తిరిగి వస్తుంది. అందుకే చెప్తారు సంస్కృతిలో ఒక మాట, యద్భావం తద్భవతి. ఏమంటారు? యద్భావం తద్భవతి. మీరు ఏ భావంతో ఆ జగన్మాతని పూజ చేస్తారో ఆ భావం మీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేసిన వాళ్ళకంటే కూడా ఉన్న వాళ్ళు కూడా మంచిగా అందరూ మహాదృష్టవంతులు. చండీ హోమం జరుగుతుంది. అందరూ కూడా మాట్లాడకుండా చక్కగా శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఒక అరగంటలో చండీ హోమం పూర్తి అవుతుంది. చక్కగా అయిపోయిన తర్వాత మహాపూర్ణావతి వరకు కూడా చక్కగా అందరూ అమ్మవారి నామస్మరణ చేయండి. ఏమైనా కోరికలు ఉంటే కూడా కోరిక స్మరణం చేస్తూ ఉండండి. మనసులో శ్రీమాత్రే నమః చేస్తూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఋషిర్వాచ స్వాహా ధూమ్రాక్షి ఇదం నమః యత్యాకర్ణ్యమథో దేవ్యా సదోతో మనసపూరితః సమాదిష్ట సమాగమ్య దైత్యరాజాయ విస్పరాత్ స్వాహా తస్య దోతస్య గత్వాద్యమాకర్జ్య సురరార్తతః సక్రోధ ప్రాహ దైత్యానామధిపం ధూమ్రలోచనం స్వాహా హే ధూమ్రలోచనాసుత్వం ససైన్య పరివారితః కామానయవలాం దుష్టాం కేశాకర్షణవిహ్వలాం స్వాహా తత్పరిత్రాణదక్కశ్చిద్యదివో తిష్ఠతే పరః సహం తదియోమరోపాపి యక్షో గంధర్వ ఏవ వా స్వాహా ఋషిరువాచ స్వాహా తేనావ్యప్తస్తనశ్శీఘ్రం సదేత్యో ధూమ్రలోచనః ఋతస్తస్యా సహస్రాణామసురాణాం ధృతం జయౌ స్వాహా సదృష్ట్వానాం తదో దేవీం తుహినాచల సంస్థితాం జగాదోచ్చై ప్రయాహేతి మూలం శుంభనుశుంభయో స్వాహా నచే ప్రీత్యాద్భవతి మద్భర్తారమవైష్యతి తతో బలాన్నయామే సకేశాకర్షణవిహ్వలాం స్వాహా దేవ్యోవాచ స్వాహా దైత్యేశ్వర
प्रहितो बलवान् बलसंवृतः बलान्नक शिवामेवं ततः किं ते करोम्यहं स्वाहा ऋषिरुवाच स्वाहा युक्तस्तावदावत्तामसुरो धूम्रणोदरः हुङ्कारेणैव तं भस्मसाचकाराम्बिका ततः स्वाहा अथ वृद्धं महासैन्यमसुराणां तथाम्बिका तवरससायकैस्ते क्षणे तथा शक्तिवरश्वधे स्वाहा ततो धूर्णक्तो पातुत्वां नादं सुभैरवं पपातासुरसेनाया सिंहो देव्या स्ववाहन स्वाहा कामशुल्करप्रहारेण दैत्यानास्येन चापरान् आक्रम्य चाधरेणान्यान् सदघान महासुरान् स्वाहा केशाञ्जुत्पाटयामास नखैकोष्ठानकेसरे तथा तलप्रहारेण शिरांसि कृतवान् नृप स्वाहा विच्छिन्नबाहुशिरसकृतास्ते रथापरे पपौदरुधिरं कोष्ठादन्येषां कृतकेसर स्वाहा क्षणेन तद्बलं सर्वं क्षयन्नीतं महात्मनां तेन केसरिणा देव्या वाहनेनादिगोपिना स्वाहा श्रुत्वा तमसुरं देव्या निहतं धूम्रलोचनं बलं तं चकितं दृष्टं देवी केसरिणा ततः स्वाहा सुगोवधयत्याधिपतिशुम्भप्रस्फुरिताधरः आज्ञापयामास ततौ चण्डमुण्डौ महासुरौ स्वाहा हे चण्ड हे मुण्डबलेन बहुभिः परिमारितो तत्र गच्छत गत्वा तसा समानीयतामलभु स्वाहा केशयस्याकृष्यवद्भावागदियस्वं सयोयुधे तथा शेषागुधे सर्वैरसुरैर्विलिहन्यतां स्वाहा तस्याः दायामदुष्टायाम शुम्भे च विनिपातिते शीघ्रमागम्य तावद्भा गृहीत्वा तावताम्बिकाम् ॐ स्वाहा जगदिह श्रीमार्कण्डेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये शुम्भनशुम्भसेनानि धूम्रलोचनमोक्षनाम षष्ठः ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मता सांगायै सायुधायै स्ववाहनायै सशक्तिकायै नागवल्लीदलप्रययुतां सकुङ्कुमगन्धाक्षतपत्रपुष्पैरभ्यरचितां सघृतां स इमां स वस्त्रां स शूर्पां नारिकेलफलं महोदस्यामि नमः स्वाहा जगदम्बे करुणपावनी लोकजननी विश्वपूजिते कल्याणहेतवे हर हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे हर दुर्गे हर हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर हर जय बोलो जगदम्ब माता की जय। ఇప్పుడు సప్తమ అధ్యాయము ఇప్పుడు సప్తమ అధ్యాయము ఈ అధ్యాయంలో అమ్మవారు మహాకాళి స్వరూపంగా ఉండి ఏం చేస్తుందంటే చండముండ నామక ఇద్దరు రాక్షసుడి వధం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ అధ్యాయంలో అమ్మవారికి ఏం పేరు వస్తుంది? చాముండ. ఏం పేరు వస్తుంది? చాముండ. కాబట్టి ఈ అధ్యాయంలో అమ్మవారు ఒక చాముండా స్వరూపంలో ఉంటుంది. కాబట్టి మనసులో చాముండాయి ఇదం నమమ అనుకుంటూ చేస్తుండండి. చాముండాయి ఇదం నమమ అనుకుంటూ చేస్తుండటమ్మ. ఓం ఋషిర్వాచ స్వాహ చాముండాయి ఇదం నమమ ఆజ్ఞాప్తాస్పేతదోదైత్యాస్కండముండపురోగమాః చతురంగమలోపే చాజయోరభ్యుద్ధాజుధా స్వాహా.
देवीशतभाषाम्यवस्थिताम् सिंहस्योपरिशैलें दशृङ्गेन हविकाञ्चने स्वाहा ये दृष्ट्वादां समादातोमद्गमं शक्रुरुज्जताः आकृष्टजाताशिवरात्सान्ये तत्समीपकाः स्वाहा ततः कोमं सकारोश्चेरन्विकाकारणेन्द्रदे कोमेन चास्यापदनमशीवरणमभूत्तदा स्वाहा त्रिपुटीकुटिलात्तस्याललाटफलकात्रिनो काले करालपदनाविनिष्क्रान्तासिवासिने स्वाहा विचित्रकटुवाङ्गधरनरमाला विभूषणा वेदधर्मपरीहानाशुष्कमांसादिभैरवा स्वाहा अभिविस्तारपदनादिकुमारणनभीषणा निमग्नारक्तनिगनानादा पूर्णमुखा स्वाहा सावेगेनाभिपतिदाखादयन्ते महासुरान् सैन्ये तत्रसुरारेणापभक्षगजदद्बलो स्वाहा पार्श्विग्राहाङ्कुशग्राहीयोतकण्ठासमन्वितान् समादायैकहस्तेन मुखे निक्षेपवारणान् स्वाहा तथैव योधं तुरगेथं सारथिना सह निक्षिप्तवक्तेशनैः सर्वदां प्रतिभैरवं स्वाहा मधजापरं पादेनाभ्यङ्गकण्ठे जमुपास्यान्यमबोधयत् स्वाहा मुक्तानि च शस्त्राणि महास्त्राणि तथासुरैः मुखेन जग्राहरुषासनेरकथितान्यपि स्वाहा बलिनां तद्बलं सरमसुराणां दुरात्तरम् भवत्ताभक्षयच्चान्यानन्यांस्ताडयत्तथा स्वाहा जग्वर्भिनाशमसुरातन्ताग्राभिरतस्तथा क्षणेन तद्बलं सरमसुराणां निपातितं स्वाहा दुष्टोचण्डावजुत्रावतं काले वतिभीषणो सरवरसेर्महाभीरेर्भीराक्षेतां महासुरस्वाहा छादयामास चक्रे श्रमण्डक्षिप्ते सहस्रशः तानि चक्राण्यनेकानि विषमानानि तन्मुखमो स्वाहा बहुरयथार्कबिम्बानि सुबहो निखनोदरो ततो जहातादिरुषाभीमं भैरवनादिने स्वाहा काली करालवक्त्रामुत्तरसरसनोज्ज्वला उत्थागजमहासिंहं देवी चण्डमधावत स्वाहा गृहीत्वादास्य केशे शोषिरस्तेनाशिनाक्षिरत स्वाहा अदशेषं तस्मै विश्वाचिन्नं निवादितं पण्डं जगमहाभेदिशोभेजे महापुरं स्वाहा అట్లా మార్చకూడదండి ఎట్లా మారుస్తారు అట్లా మార్చకూడదండి ఎట్లా ఆజ్ఞ ఎట్లా మారుస్తారు చేయకూడదండి అట్లా మార్చుస్తున్నారు స్వాహా అదశేషం తస్యేనం దృష్ట్వామచండం నిపాతితం పుండం దుసమహావేర్యం దుశోభేదేభయాతులం స్వాహా శిరస్కండశ్చ కాలే గృహేత్వా ముండమేధ ప్రాహ ప్రచండాట్టః సమశ్రమేత్తచండిగా స్వాహా मया प्रवाप्तोपहुतोषण्डमुण्डो महापशो युद्धयज्ञे स्वयं संहनशम्भं च हनिष्यति स्वाहा ऋषिरुवाच स्वाहा तावायतो तादुष्टाचण्डमुण्डो महासरो उवाचकारेण कल्याणीं ललितं चण्डिकां वच स्वाहा यस्माच्चण्डन्यमुण्डं च गृहीत्वात् तमुपागतात् चामुण्डिलालोके ख्याता देवी भविष्यसि ॐ स्वाहा जगदिग श्रीमार्कण्डेय पुराणे सावर्णिके वन्नं करे देवी महात्ये चण्डमण्डमोक्षराम सप्तमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै यथा प्रणता स्वता ओम सांगायै सायुधायै स्ववाहनायै सशक्तिकायै नागवल्ली दलप्रययुता
सकुङ्कुमगन्धाक्षतपत्रपुष्पैरभ्यरचिता सकृता स इमां स वस्त्रा सशूर्पा नारिकेलफलं महोष्यामि जगदम्बे करुणपावने लोकजनने विश्वपूजिते कल्याणहेतवे हर हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे जय बोलो गणपति महाराज की जय। అమ్మ ఇప్పుడు అష్టమాధ్యాయం అంటే ఈ సప్తశతి అధ్యాయంలో ఉన్న 13 అధ్యాయాలు కూడా ఈ అధ్యాయము అంటే చాలా కఠినమైన అధ్యాయము, కొంచెం పెద్ద అధ్యాయమే అష్టమాధ్యాయము. తర్వాత చాలా మహిమాన్విత అధ్యాయము. అంటే ఈ అధ్యాయంలో అమ్మవారు మీరు రక్తబీజ నామగా రాక్షసుని పేరు విని ఉంటారు. రక్తబీజుడు అంటే మనకి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఏం జరిగిందంటే అమ్మవారు ఆ రక్తబీజ నామక అసురుణ్ణి వధం చేసినప్పుడు ఆయన రక్తబిందు భూమిలో పడి ఇంకో రక్తబీజుడు ఉత్పత్తి అయ్యాడు. అప్పుడు ఏమైంది, ఆ జగన్మాత ఏం చేసిందంటే ఆ దుర్గామ్మవారు మహాకాళి అమ్మవారికి ఆజ్ఞాపించింది. ఏం జరిగిందంటే నేను ఆ రాక్షసుడిని తల నడుపుతూ ఉంటాను, మీరు ఏం చేస్తారంటే మీ నాలికతో ఆ రక్తం తాగుతుందండి. కాబట్టి ఆ జగన్మాత మహాకాళి అమ్మవారు ఆ రక్తబీజ నామక రాక్షసుడు రక్తం తాగిన ద్వారా ఏమైందంటే అమ్మవారు ఒకటి కళ్ళు అంటే అమ్మవారు శరీరము మొత్తము రక్తవర్ణం అయిపోయింది అమ్మవారు శరీరము. కాబట్టి అమ్మవారికి ఈ అధ్యాయంలో రక్తాక్షి అని పేరు వచ్చింది, అంటే రక్తాక్షి. కాబట్టి ఈ అధ్యాయంలో కూడా మనసులో రక్తాక్షి ఇదం నమమ అనుకుంటూ ఆ పద్యంతో చేస్తుండండి. మీరు అందరూ కూడా అమ్మ రక్తాక్షి ఇదం నమమ అనుకుంటూ కూడా ఉండండి అందరూ కూడా. ओम ध्यानम् ओम अरुणां करुणां तरङ्गिताक्षीं मृगवासाङ्कुशपुष्पबाणचापहस्तां मणिमादिभिरावृतां मयोक्षीं ग्रहमित्येव विभापये भवानी ओम ऋषिर्वाच स्वाहा रक्ताक्षी इदं नमः चण्डे च निहतेलयज्ञे मुण्डे च विनिमादिते बहुले च सैन्ये सुक्षरिते श्वस्वरेश्वर स्वाहा तदक्कोमलराजीनच्छेदाशुम्भप्रतापमान् उद्योगं सर्वसैन्यानां दैत्यानामादिशेषः स्वाहा अद्य सर्वमलेर्दैत्यासनशैलिर्गायुधाः सम्भोरां चतुरश्चे दण्डनिजां तं समलेर्पुताः स्वाहा कोटिवेरुजानि वंसादत्कसुराणां कुलानि वै सदङ्कुलानि सौम्राणां वृद्धच्छन्तु ममाग्रया स्वाहा कालकादौर्भगामौर्या कालकेयास्तथासुराः युद्धानषच्चानर्यां तु वाग्ययात् परिता मम स्वाहा विद्याव्याप्यासुरमतिशुम्भो भैरवशासनः दत्तकालमहासेन्यः सहस्रे बहुविप्रतः स्वाहा तदुर्यासिंहघण्टा नानादा पूर्वदिन्मुखा निनादेर्भीषणे काले यज्ञे विस्तारिताननः स्वाहा तन्निनादव पश्वत्तदैन्यसैन्यश्चतुर्दशम् देवी सिंहस्तथा काले सरोजे परिवारितः स्वाहा एतस्मिन्नन्तरे गोपविनाशाय सुरत्विषा भवायामरसिंहानामतिवीर्यपरान्विता स्वाहा ब्रह्मे सगुह विष्णूनां तथेन्द्रश्च भक्तयः शरीरेभ्यो विनिष्कृतवेष्कण्डिकां विदुस्वाहा तस्य देवस्य यद्रोऽग्निभाभूषणवाहनं तत्त्वदेव विरक्षत्यसुरायोद्धमाययो स्वाहा हंसयुक्तविधानाग्रे साक्षसूत्रकमण्डलहो आयाता ब्रह्मणश्चक्रब्रह्माणि सा विभेजते स्वाहा माहेश्वरी वृषारूढा त्रिशूलपरधारिणी महाहिमलया प्राप्ता चन्द्ररेखा विभूषणा स्वाहा कौमारी शक्तिहस्ता कमयोरपरवाहनायोद्धमभ्याजोदैत्यनम्बिका गृहरोपिणी स्वाहा
इदं नमः वैष्णवे शक्तिर्गरुडो परिसंस्कृता खड्गचक्रगदाशान्विताभिमानिनो स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः यज्ञेवाराः वदलम्रोमं या विप्रतो हरेः शक्तिसाध्याज्योलत्रवाराहि विप्रतीं तनो स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः भेदशम्भशनिप्रदे सन्दृशं नमः प्राप्तासः नाथचित्तनक्षत्रसंहति स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः हस्तातथैवेन्द्रे गजराजो परस्थिता प्राप्ता सहस्रनयनायकाशक्रस्तथैव सा स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः परिवृतस्ता फिरेशानो देवशक्तिभिः हन्यन्तामसुराः शीघ्रं मम प्रीत्याह चण्डिकां स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः ततो देवी शरीरात्तोऽपि निष्क्रान्ता सभीषणा चण्डिका शक्तिरत्युग्रा शिवा सतनिनादिनी स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः सा चाहतो पुण्यगणेशानमपराजितादो तत्त्वं गच्छ भगवन्पार्श्वं शुम्भनिशुम्भयो स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः गृहे शुम्भर शुम्भञ्जनारवावतिकर्पितो ये चान्ये दानवास्तत्रिगुत्थागसमवस्थिताः स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः त्रैलोक्यमिन्द्रो नवदां देवान सन्तु हविर्भुजः योऽयं प्रजातपातालं यदि जीवितमिच्छत स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः अमरशापूरताजत्पुरिगतत्कात्यागनिश्चिता स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः ततः प्रथममेवाग्रे सरशक्तिमुष्टिभिः ममसुदुर्गतामरसांस्तां देवी ममरारय स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः सानदानप्रहितानबाणान् चोलशक्तिवनस्पथान् चिच्छेदलीलयाघातान् धनुर्मुक्ते महेशुभिः स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः कमण्डलजलाक्षेपहतवीर्यान् हतो यशः ब्रह्माणीच्चागरोच्छत्रुण्येन येन स्पधावति स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः ऐन्द्रियकुलसपातेन ततो दैत्यदानवाः वेतुरविदारता पृथिव्यामृजुलौघप्रमरषुण स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः तुण्डप्रहारमिध्वस्तातमुष्ट्राग्रक्षतवत्सतः वाराहमूर्त्यान्यमतं चक्रेण सविदारिता स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः नखेन विदारितांश्चान्यानभक्षयन्ति महासुरान् नारसिंहीजताराजो नादा पूर्णदिगम्बरा स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः रक्तमिन्दुर्यता भूमोपनन्द्यश्वशरीरतः समस्पदनिवेदिन्यां तत्प्रवाणस्तदासुर स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः यूथे जगदापाणेरिन्द्रशक्त्या महासुरः तदैश्चेन्द्रियसुभद्रेण रक्तबीजमताडयत् स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः पुलिसेनाः तस्यासु बहुशुश्रावसोणिसन्मान् समस्तस्पदयोधो युद्धातुप्रास्तत्प्रमाक्रमाः स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः यावन्तः पतितास्तस्य शरीरात् रक्तबिन्दमः तावन्तः पुरुषाजातास्तद्वीर्यबलविक्रमाः स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः ये चापि जगतस्तत्र पुरुषा रक्तसम्भवाः शवं मार्तिभिरक्तप्रशस्त्रमातानिभीषणो स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः वैष्णवे समरे चैत्यं चक्रेणाभिजगानः कदजाताडयामास ऐन्द्रियतमसुरेश्वरौ स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः वक्षस्त्रवादसम्भूता नक्तबिन्दुं महासुरान् रक्तबिन्दो प्रदेच्छत्वं वक्त्रेणानेन वेगिना स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः रक्षयं ते चरणे तदुत्पन्नान् महासुरान् एवमेव शिक्षितं ते दक्षिण रक्तो गमिष्यति स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः पक्षमाणास्तयाचो गणदोत्पत्स्यन्ति चापरे विद्युत्कातां ततो देवी शूलेनाभिजघानतं स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः ततो शापादगानादगतया तत्प्रचण्डिकां विनास्यावेदनां चक्रे गदापातोऽल्पिकामपि स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः तस्मस्तमग्रेण चामुण्डा सम्प्रदेक्षते ये समुद्गताये स्यारक्तपातान् महासुराः स्वाहा ॐ प्रत्याक्षै इदं नमः तां सगादान चामुण्डा परोदस्पतिशोणितं देवी शूलेन चक्रेण बाणेन शिभिरश्मिभिः स्वाहा
ఓం రక్షాక్షయ ఇదం కారణత్తవీరంతం చాముండా పీతసోళితం సమమాతమహే పృష్ఠే సస్పసంఘ సమాహత స్వాహా ఓం రక్షాక్షయ ఇదం నమః వీరక్తస్తమహే పారణక్తబీజో మహాసుర స్వాహా ఓం రక్షాక్షయ ఇదం నమః నమస్తే హర్షమతులమపాపస్కృతశాంద్రప స్వాహా ఓం రక్షాక్షయ ఇదం నమః దేశామాతృగణో జాతో తదుత్తా సున్మదోత్పతః ఓం హ్రీం స్వాహా श्रीमार्कण्डेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये रक्तबीज मोक्षनाम अष्टमः ఒకసారి అష్టమధ్యాయం మార్చి ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निगता प्रणतास्पदा सांगायै सायुधायै स्ववाहनायै सशक्तिकायै नागवल्लीदल प्रययुता सकुङ्कुमगन्धाक्षतवक्त्रमुष्पैरभ्यरचिता सधुता स इमां सवस्त्रां सशूरुपां विश्वपूजिते कल्याणहेतवे हरां हर नमः पार्वती पतये हर हर महादेव शम्भो शंकर हर जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे हर दुर्गे हर हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे हर नमः पार्वती पतये हर हर महादेव शम्भो शंकर हर जय बोलो भगवती महाराज के ఇప్పుడు నవమాధ్యాయం. ఈ అధ్యాయంలో అమ్మవారు నిశుంభ నామక ఒక రాక్షసుడిని అమ్మవారు వధం చేసింది, అంటే మోక్ష ప్రసాదం ఇచ్చింది అనమాట. కాబట్టి ఈ అధ్యాయంలో అమ్మవారికి ఏం పేరు వచ్చింది? శాంభవి. ఏం పేరు వచ్చింది? శాంభవి. శాంభవ్యై ఇదన్నమవ. అందరూ కూడా మనసులో శాంభవ్యై ఇదన్నమవ అనుకుంటూ ఉండండి. శాంభవ్యై ఇదన్నమవ. ఈ పేరంతా మీకు ఎక్కడ రాదు, ఎందుకంటే మీరు అష్టోత్తరం చూడండి, ఏ బుక్కినా చూడండి, కానీ ఈ పేరు మాత్రం ఇక్కడికి దొరకదు. ఎందుకంటే ఇతర రహస్యమైన పేరుడు అమ్మవారికి. అంటే ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో అమ్మవారు మోక్ష ప్రసాదం ఇచ్చిన తర్వాత ఏ అసురుడిని ఆ మోక్ష ప్రసాదం ఇచ్చిందో ఆ అసురుడి పేరు తీసుకుంది అమ్మవారు. కాబట్టి అంటే ఆ జగత్ కళ్యాణి అమ్మవారు అంటే మోక్ష అంటే పథం చేసిన తర్వాత కూడా ఆ రాక్షసులు కూడా అమ్మవారితో ఐక్యం అయిపోవాలని అమ్మవారు తన పేరు తీసుకుంటుంది. కాబట్టి ఆ జగత్ కళ్యాణి అమ్మవారు కూడా ఆ పేరు తీసుకుంది. కాబట్టి ఈ చండీలో మాత్రమే ఈ పేరు మాత్రం మీకు వినపడుతుంది. కాబట్టి మనసులో శాంభవ్యై ఇదం నమః అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే చండీలో ఉన్న అధ్యాయంలో అమ్మవారి పేరు ఒకసారి తెలుసుకుంటే మీరు అష్టోత్తరం పలిచినట్టే, అంటే మీకు ఆ ఫలితం వస్తుంది. కాబట్టి మనసులో శాంభవ్యై ఇదం నమః మన ముందు కూడా ఉండండి. ఓం ధ్యానం ఓం తతః బంధూకాంతరణి హమృతిరాక్షమాలాం వాసాం కుసౌజవరలాం నిజబాహుదండయే విప్రాణమిందుశకలాభరణాం త్రినేత్రమర్థాం వికేశమనిషం పురాశ్రయామి. ఓం రాజోవాద స్వాహా శాంభవ్యై ఇదం నమః చిత్రవిదవాఖ్యాతం భగవన్ భవతా మమ దేవ్యాస్థలితమాహాత్మ్యం రక్తబీజప్రాస్తుతం స్వాహా శాంభవ్యై ఇదం నమః భోజస్థేసామ్యహం శ్రోతో రక్తబీజే నిపాతితే చకార శంభో యత్కర్మణ శంభశ్చాదితో మన స్వాహా శాంభవ్యై ఇదం నమః రుచిరువాది రుచిరువాది స్వాహా శాంభవ్యై ఇదం నమః అట్లా రావాలి, అట్లా రావాలి. శాంభవ్యై ఇదం నమః ఋషిరువాద స్వాహా చకారతో మన్మధురం రక్తబీజ నిపాతితే శుంభాసురణ శుంభస్తు హతస్వన్యేషు చాహవే స్వాహా శాంభవ్యై ఇదం నమః
अभ्यदामन शम्भोऽध्यमक्षया सुरसेनया स्वाहा शाम्भव्ये इदं नमः आजगाम महावेगि शुम्भो विश्वमनोर्पितः हन्तुं चण्डिका गोपा कृत्वा विद्धं तु मातृभिः स्वाहा शाम्भव्ये इदं नमः निच्छेदास्तास्तरास्ताभ्यां चण्डिका सुकरोत्करैः ताडयामास चाङ्गेषु शस्त्रोघेन सुरेश्वरौ स्वाहा शाम्भव्ये इदं नमः शुम्भोनुषितं खड्गं कर्मचादाय सुप्रभो पताडयन्मूर्तिशुम्भं देव्यावाहनमुत्तमं स्वाहा शाम्भव्ये इदं नमः ताडिदेवाहने देवी क्षुरप्रेणासमुत्तमो शुम्भस्याजुच्छेद कर्मचाभ्यष्टचन्द्रकं स्वाहा शाम्भव्ये इदं नमः चिन्ने धर्मणि खड्यनि शक्तिं यच्छेमसोऽसुरः कामभ्यस्तुदिधा चक्रे चक्रेणाभिमुखागतां स्वाहा शाम्भव्ये इदं नमः ओमात्तातो न शुम्भोर्तशूलं जग्राहदा नमः आयातं मुष्टिपातेन देवी दुग्धाभ्यचूर्णयत् स्वाहा शाम्भव्ये इदं नमः आविख्यातगदां सोऽभिदिक्षेम चण्डिकां प्रति साविदेव्या त्रिशूलेन भिन्ना हस्त्वत्वमागता स्वाहा शाम्भव्ये इदं नमः చెప్పాలి సాంఘిక అమ్మవారు వినపడాలి జగన్మాత వింటుంది అక్కడ కూర్చుని వినపడాలి ఆవిడకి వినపడట్లేదు నాకే వినపడాలి ఆవిడ వినపడుతుంది గట్టిగా అక్కడ అమ్మవారు వినపడాలి సాంభవిజే ఇదన్న ఇట్లా గుడి ఇట్లా కొత్తగా రాడుకొని చెప్పాలంటే సాంభవిజే ఇదన్న గట్టిగా చెప్పండి तदा परलु हस्तं दमायान्तं दयित्यपुङ्गमम् आहत्तये विबाणो केरपादगत भूतले स्वाहा शाम्भव्ये नमः तस्मिन्नेव देवो मोनशुम्भे भीम विक्रमे भ्रातर्यति वसङ्क्रुद्ध प्रजयो हन्तमम्बिकां स्वाहा ऊरजामाशककुभोरय गण्डास्वनेन च समस्तदैत्यसैन्यानां केशोपथविधागिना स्वाहा काले समत्वद्गगनं क्ष्मामताडयतो कराभ्यां तं निनादेन भ्राक्स्वनास्ते तिरोहिता स्वाहा अट्टाट्टहासमशिवं शिवदूते चकारः देशब्दुरास्तुरास्त्रेषु शुम्भमकोपं परं ययौ स्वाहा दुरात्मं तिष्ठति व्याजाहाराम्बिकायता यादयेत्यविगसं देवैराकाशसंस्थितैः स्वाहा शुद्धेनागत्या सत्पुरमुक्तान् ज्वालातिभीषणा आयां देवन्निकूटा भासा निरस्ता महोल्कया स्वाहा सिंहनादेन शुम्भस्य व्याप्तलोकत्रयान्तरो दीर्घकालस्वरो घोरोचितमानमनीपते स्वाहा हस्ताकुण्डिकावृद्धासूलेनाभिदधानतं सतता विगतो भूमो वृक्षितो निपपातः स्वाहा स्क्रामतो देवी बृहस्य सुरमत्ततः शिरश्चिच्छेदखटकेन ततो सा वपदद्भुमि स्वाहा कौमारी शक्तिदर्भिन्ना केतुन्ने सुरभासुराः ब्रह्माणि मन्त्रभूतेन तोजनान्ये जिराकुतः स्वाहा माहेश्वरी त्रिशूलेन भिन्नापेतुस्तथा परे बाराहेतुण्डखातेन केतुच्चूर्णे कृता भवे स्वाहा खण्डं खण्डं चक्रेण वैष्णविया दानवाकृताः वज्रेण गैन्द्रिहस्ताग्रविमुक्तेन तथा परे स्वाहा केचित्परे सुरसुरादेतिर्नष्टा महाहवात् पक्षिदाश्चापरे काले शिवदूते मृगाधिपैः ॐ स्वाहा ॐ ततः जय जय श्रीमार्कण्डेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्ये शुम्भवोक्षनाम नमः नमो देव्यै महादेव्यै शिवाय नमः नमः प्रष्टुश्चे भद्राय यथा सदास्पदा
स्वायुधायै स्वावाहनायै शक्तिकायै नागवल्लीदलप्रययुतां कुङ्कुमगन्धाक्षरवक्त्रपुष्पैरभ्यलसितां सकृतां सहिमां सवस्त्रां सशूर्पां लोकजननी विष्णुमूर्ते कल्याणहेतवे हर हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर जगदुर्गे 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 हर दुर्गे हर हर दुर्गे शिवदुर्गे शिवदुर्गे शिव शिवदुर्गे हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर जय बोलो भगवती महाराज की కిందికి కొద్దిగా లెవెల్ చేసే నెయ్యి వేసే కర్ర ఉంది కదా ఇప్పుడు దశమాధ్యాయం. ఈ అధ్యాయంలో అమ్మవారు అంటే మనకి అమ్మవారు అంటే దుర్గా అని అమ్మవారు పేరు కాబట్టి మనకి తెలుసు. దుర్గా పేరు ఎందుకు వచ్చింది అమ్మవారికి అని ఎవరు తెలియదు. దుర్గా అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ అధ్యాయంలో అమ్మవారు దుర్గమనామక ఒక రాక్షసుడిని వదిలి చేసింది కాబట్టి అమ్మవారికి ఈ అధ్యాయంలో దుర్గా అని పేరు వచ్చింది. కాబట్టి మనసులో దుర్గాయై ఇదం నమః అనుకుంటూ ఈ అధ్యాయంలో అమ్మవారు సాక్షాత్ జగన్మాత దుర్గా స్వరూపంలో ఉంటుంది కాబట్టి దుర్గాయై ఇదం నమః అనుకుంటూ ఉండండి ఈ అధ్యాయంలో. ఓం ధ్యానం ఉత్తప్పహేమరదినాం రవిచంద్రవన్నేనే ప్రాంధనశ్వరయుతాం గుణపాతశూలం రమ్యైర్భుజైశ్చలసతీం శివశక్తిరూపాం కామేశ్వరీం భుతిభజాం యుగేంద్రరేఖాం ఓం ఋషిర్వాచ స్వాహా దుర్గాయై ఇదం నమః విశుంభన్నిహతం దృష్ట్వాధాతరం ప్రాణసంవిదౌ అన్యమానం బలం చైవ శుంభకృద్భోద్రవీత్వజ స్వాహా బలాబలే పాదదశ్చేతం మాం దుర్గే గర్భమావహ అన్యాసాం బలమాశ్వస్తి బుద్ధస్య జాతిమాననే స్వాహా దేవ్యోవాన స్వాహా ఏకైవాహత్యగత్రత్రతీయా కామమాపరా పశ్యకాదష్టమయ్యేవ సంధ్యావత్తిహోదయ స్వాహా తదస్తమస్తాస్పాదే ప్రియ బ్రహ్మాణే ప్రముఖాలయం యాదేవ్యాస్తనోజం మొరేకైవాసీత్ పదాంబికా స్వాహా దేవ్యోగాన స్వాహా అహంభోత్యామహోదేహరూపే యదా స్థితా తత్స్రోదన్మయే వరిష్టామ్యాదో స్థిరో భవ స్వాహా ఋషిర్వాచ స్వాహా తదా ప్రణవదేయుద్ధం దేవ్యా సంభశ్చోభయోః పశ్యతాం సర్వదేవానామసురాణాంజనారుణం స్వాహా సర్వర్షేషస్థిరస్థానశ్రీమదారుణే తయోర్యుద్ధమహోద్భోజం సర్వలోకభయంకరం స్వాహా దివ్యాస్త్రాణిహతసోముదేశాన్యథాంబికా ప్రపంచకాని దైత్యే గ్రస్తత్కరీ ప్రాణత్వభిः స్వాహా సామినత్వమిదాదేవీ నమశ్చిచ్ఛేదశేషభిः చిన్నే ధరతి దైత్యే దుర్గాక్తిమఖాదదే స్వాహా చుచ్ఛేదే వ్యక్తేణదామిప్యస్య కరే స్థితాం భరత్ఖడ్గమపాదాయ శతచంద్రం చ పాదమత్ స్వాహా दैत्यानामधिवेश्वरः तस्यामतदेवासुं खड्गं दिच्छेदचण्डिका स्वाहा गौरवक्तेषु निर्वाणेश्चर्मचारचकरामलं स्वाहा अनाश्वस्तदादैश्चाश्चिन्नसन्वानमासुरतिः जग्राहमुद्गरं घोरमम्भिकानखनोच्यत स्वाहा दिच्छेदावतस्तस्य मुद्गरं निशितेशरैः देव्यास्तदामीं सा देवी तलो नोरस्य कारयत् स्वाहा
समेत्यराज सहसा पुनरेव तथोत्थित स्वाहा उतवत्येव विश्वजयदेवेन्द्रनामास्तुतः तत्राभिशादिराधारायोगेतेन चण्डिका स्वाहा चण्डिका समरस्वरम् कर्कदोत्तरं संकमनिस्मजकारकं स्वाहा युद्धविजयमृत्कादेनां विकासः उत्पाद्यभ्रामयामाभिक्षेव धरणीतले स्वाहा संक्षिप्तो धरणिन्द्राब्जमुष्टिमुख्यं यनेकितः अभ्यनामदुष्टान्तानन्दिकानकनेभ्यः स्वाहा ततः प्रसन्नमहिरमदेन स्थिरदात्मने जगत्स्वास्थवदैरावदर्मलं चापभन्नः स्वाहा उत्पादनेहा सोल्काये प्राणां सुस्ते समन्दियुः सरितो मार्गवाहिन्यन्यस्फुदासं स्तत्रवादिने स्वाहा ततो देवगणासर्पे हर्षनिर्भरमानसाः बहुर्विहन्नदेतस्पिलगन्धर्वादलितं जगस्वाहा आरयन्तु देवान्येतुष्टुप्सरोगणाः भवः पुण्यास्तथा सुप्रभोः दिवाकर स्वाहा चतुरश्चान्नयश्चां दासां तादिध्वनितस्वराः हरे ॐ स्वाहा श्रीमार्कण्डेय पुराणे सावर्णिके वन्मन्तरे देवी महात्म्ये शुम्भमोक्षतः दुर्गमाक्षरं सुनामदशमोऽध्यायः ॐ नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निगदा प्रणता सुपदा ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै निगदा प्रणतास्पदां साङ्गायै सायुधायै स्ववाहनायै सशक्तिकायै नागवल्लीदलप्रययुता सकुङ्कुमगन्धाक्षरपत्रपुष्पैरभ्यरचिता सकृता सरिमा सवस्त्रा सशोरुपा ऊष्माण्डफलार्थे ततः नारङ्गिफलं कल्याण हेतवे हर पार्वती पदये हर हर महादेव शंभो शंकर हर जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे हर नम पार्वती पदये हर हर महादेव शंभो शंकर हर जय बोलो दुर्गा परमेश्वरी नाथ की। ఇప్పుడు ఏకాదశం ఈ ఏకాదశ అధ్యాయంలో అంటే ఈ అధ్యాయం వరకు ఈ 10 అధ్యాయం వరకు అమ్మవారు ఒక్కొక్క అవతారం తీసుకుని ఒక్కొక్క రాక్షసుడిని ప్రథం చేసిన అంటే మోక్ష ప్రసాదం ఇచ్చిందన్నమాట. కానీ అందరూ వినమ్మా, ఈ అధ్యాయంలో ఏకాదశ అధ్యాయంలో అమ్మవారు అంటే ఈ దశమధ్యాయం వరకు అన్ని అసురుణ్ణి మోక్ష ప్రసాదం ఇచ్చిన తర్వాత శాంత రూపంగా మారిపోయింది. అంటే ఈ అధ్యాయంలో అమ్మవారు ఏ స్వరూపంలో ఉంటుంది? బాలా త్రిపుర సుందరి.
అంటే మీరు అమ్మవారిని చూస్తారు, బాలాత్రి ఫోటో అందరూ చూసి ఉంటారు. అమ్మవారు చిన్న స్వరూపంలో ఉంటుంది. ఆ సాక్షాత్ బాలా అమ్మవారే ఈ అధ్యాయ అభిషేక దేవత. కాబట్టి బాలాయి ఇదం నమః అనుకుంటూ ఈ ద్రవ్యంతో కూడా చక్కగా చేస్తూ ఉండండి. మీరు అంటే ఈ అధ్యాయం చేసినప్పుడు కూడా ఏమైనా కోరికలు ఉంటే, అంటే మనకి చాలా కోరికలు ఉంటాయి. కొన్ని కోరికలు వెంటనే మనకి జరుగుతుంది, కానీ కొన్ని కోరికలు అట్లా అకారణంగా ఆగిపోతూ ఉంటుంది. సో అట్లాంటి కోరికలు ఉంటే కూడా ఒక్కసారి జగన్మాలను తలుచుకోండి, మంచిగా తలుచుకుని బాలాయి ఇదం నమః అనుకుంటూ ఆ ద్రవ్యంతో చేస్తూ ఉండండి. ఓం ధ్యానం ఓం బాలరవిద్యుతినందు కిరీటావతుంగకుశాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం బలలాంకుశవాసాం భీతికరాం ప్రవదే భువనేశే. ఓం ఋషిర్వాచ స్వాహా బాలాయై ఇదం నమః. ఓం దేవ్యా హతేతత్ప్రమహాసురేంద్రేంద్రాసురావన్హి పురోగమాస్తాం కావ్యాజనేం దుష్టపరిష్కలాభాద్వికాసివక్త్రాబ్జవికాసికా సా స్వాహా. దేవే ప్రవన్నహార్తిహరే ప్రసీద మాతృజగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి గాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య స్వాహా. ఆధారభూతా జగతస్త్వమేకా మహేశ్వరూపేణ జగత్స్థితాసి అపాం సర్వపస్థితయా త్వయేకదాప్యాయతే కృష్ణవలంఘవీర్యే స్వాహా. త్వమయేష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్య వీర్యం పరమాసిమాయ సమ్మోహితం దేవి సమస్తమేతత్త్వం వై ప్రసన్నా భువిముక్తిహేతు స్వాహా. విద్యా సమస్తాస్తమదేవి వేదా త్రియస్తమస్తా సకలా జగత్సు త్రైనయా పూరితమం భజే తత్కాదేశ్వరీ స్వదీయ పరాపరోక్తు స్వాహా. సర్వభూతాగతా దేవీ స్వర్గముక్తిప్రదాయిని సంస్తుతా స్తుత ఏకా బాహవంతు పరమోక్తయ స్వాహా. సర్వస్య బుద్ధిరూపేణ జనశ్చ సంస్థితే స్వర్గామవర్తతే దేవీ నారాయణి నమోస్తుతే స్వాహా. కళాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని విశ్వసౌపరదౌ శక్తి నారాయణి నమోస్తుతే స్వాహా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే స్వాహా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే స్వాహా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే స్వాహా. సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతనే గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే స్వాహా. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణే కౌసాం భక్షరిగే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. త్రిశూలచంద్రాహిహరే మహాకుశభవాహినే మాహేశ్వరేశ్వరూపేణ నారాయణి నమోస్తుతే స్వాహా. మయూరగుక్కుడమృతే మహాశక్తిహరే నఖే కౌమారే రూపసంస్థానే నారాయణి నమోస్తుతే స్వాహా. శంఖచక్రగదాసార్గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే స్వాహా. మహాచక్రేతం స్ట్రోతులవసుంధరే వరాహరూపే శివే నారాయణి నమోస్తుతే స్వాహా. నృసింహరూపణోగ్రేణ హంతు దైత్యానకృతోద్యమే త్రైలోక్యత్రాణ సహితే నారాయణి నమోస్తుతే స్వాహా.
महावत्रे सहस्रनयनोज्ज्वले रुद्रप्राणहरे चैन्द्रीनारायणि नमोऽस्तुते स्वाहा शिवदूतस्वरूपेण हरदैत्यमहाबले घोररूपे महारावे नारायणि नमोऽस्तुते स्वाहा दंष्ट्राकरालवदने शिरोमालाविभूषणे चामुण्डे मुण्डमथने नारायणि नमोऽस्तुते स्वाहा लक्ष्मीलक्ष्ये महाविद्ये सत्थे तुष्टिस्वथे ध्रुवे महारात्रि महाविद्ये नारायणि नमोऽस्तुते स्वाहा मेघे सरस्वतिवरे भूमिया भविदामसि निगते त्वं प्रसीदेशे नारायणि नमोऽस्तुते स्वाहा सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भजेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तुते स्वाहा एतत्तेवदनं सौम्यं लोचनत्रयभूषितम् पातु नः सर्वभीतिभ्यक्ताख्यायनि नमोऽस्तुते स्वाहा स्वाराकरालवद्युक्रमशेषा सुरसूदनम् सुशूलं पातुनो भीतेर्भद्रकाली नमोऽस्तुते स्वाहा विनस्तिरेत्तलीलां श्रीस्वरेण पूर्णया जगतो सा खण्डा पातुनो देवी पापेभ्यो स्तुतानिव स्वाहा అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. అందరూ కూడా అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం రోగానశేషాన్ నపహంసి తుష్టాన్ రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాన్ త్వామాశ్రితాన్ యాశ్రయతాన్ ప్రయాంతి. మరి చెప్పండి. ఓం రోగానశేషాన్ నపహంసి తుష్టాన్ రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాన్ యాశ్రయతాన్ ప్రయాంతి. నమస్కారం చేసుకోండి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు మనకి మన ప్రతిదంతా వరకు కూడా మనకి చాలా అనారోగ్యం వస్తూ ఉంటుంది. అంటే మనం తినే తిండి వల్ల కూడా మనం చేసే ప్రవర్తన వల్ల కూడా కొన్ని పరంగా మనకి చాలా అనారోగ్యం వస్తూ ఉంటుంది. కాబట్టి మనం బ్రతికున్నంత వరకు కూడా మనకి ఎటువంటి అనారోగ్యం రాకూడదు. మనం చక్కగా కూడా ఆయురారోగ్యంతో ఉండాలని ఒక్కసారి జగన్మాతని మనం స్మరిస్తున్నామని అర్థము. నమస్కారం చేసుకోండి. ఓం రోగాశేషాం నవహంసిష్టాన్ కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితాన్ న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి స్వాహా. ఏతత్సుగంధేత్కదరంతయా జగన్మత్యుషాం దేవి మహాసురాణాం రూపేణేర్కేరౌధాత్తమవర్తిం గుద్వాంబికే తత్ప్రకరోతి కాన్యా స్వాహా. ఏవ్యోవాద స్వాహా. బాలాయే ఇదన్నమమ. ఎవరు వినట్లేదు, వస్తుంటున్నారు. బాలాయే ఇదన్నమమ. సరళహంసురగణాపరంగన్ మనసేచ్ఛదా కంప్రణం ప్రయచ్ఛామి జగతాముపకారకం స్వాహా. హే బాబూజు స్వాహా. సర్వమాధాత్మసమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం స్వాహా. దేవ్యోవాద స్వాహా. వైవస్వతంత్రవిప్రాప్తే అష్టావింశతిమే యుగే శుంభో శుంభశ్రైమాన్యాభుద్భత్స్యేతే మహాసురవో స్వాహా. నందగోపకులే జాతా యశోదా గర్భసంభవ తతస్థో నాశయిష్యామి వింధ్యాచల నివాసిని స్వాహా. పునరత్వజరోత్రేణ రూపేణ ఉదిరీతలే అవతీర్య హరిష్యామి మయి ప్రచిత్తాన్ స్తుదానవాన్ స్వాహా.
तत्सदत्यास्तदानुग्रहणमयि प्रदित्तारमहासुरान् रक्षादन्ता भविष्यन्ति इदानीमे कुसुमोपमा स्वाहा ततो मां देवता सत्ये मध्यलोके च मानवाः ध्रुवन्तो व्याहरिष्यन्ति सततं रक्तदन्तिकां स्वाहा पूजस्वतरासित्यामनावृष्ट्यामनम्भसे मुनिभिः सन्तुतो भूम्या सम्भविष्याम्ययोनिजा स्वाहा ततस्तदेन नेत्राणां निरिद्धुष्यामयन्मुने कीर्तयिष्यन्ति मनुजा सदाक्षिरजिवान्तत स्वाहा शाकम्भरेति विख्यातं तदा यास्याम्यहं भवे तत्रैव जवदिष्यामि दुर्गमाख्यं महासुरं स्वाहा तदाहं भ्रामरं रूपं कृत्वा सङ्ख्येन षट्पदं त्रैलोक्यसहितार्थाय वधिष्यामि महासुरं स्वाहा इत्थव्यदाय नामाधानानोत्था भविष्यते तदा नामवीर्याहं करिष्यामि दर्शनसंयं भों ह्रीं स्वाहा जय श्रीमार्कण्डेयपुराणे सावर्णिके मन्त्रं धरे देवी महात्ये देव्या सुदृन्नामैकादशः ओम सांगाये सायुधाये स्ववाहनाये सशक्तिकाये नागवल्लीदलप्रययुता सकुङ्कुमगन्धाक्षतपत्रपुष्पैरभ्यरसिका सघृता स इमां सहस्रां सशूर्पां कूष्माण्डफलसहिता विश्वपूजिते कल्याण हेतवे हर हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर जय दुर्गे जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर जय बोलो बाला त्रिपुर सुंदरी माता की जय बोलो भगवती महाराज की ఇప్పుడు ద్వాదశ అధ్యాయం. ఈ అధ్యాయము అంటే ఈ అధ్యాయం వరకు కూడా 11 అధ్యాయం వరకు కూడా అమ్మవారు జగన్మాత ఒక్కొక్క రాక్షసుడిని ఒక్కొక్క అసురుడిని వధించి అందరికి మోక్ష ప్రసాదం ఇచ్చింది కాబట్టి ఈ అధ్యాయంలో అమ్మవారికి త్రినేత్రం వచ్చిందని అర్థం. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఒక త్రినేత్రం నుంచి ఇంకొక నేత్రం సృష్టించి అమ్మవారికి ఉపహార స్వరూపంగా ప్రదానం చేశారు. కాబట్టి అమ్మవారికి ఈ అధ్యాయంలో ఏం పేరు వచ్చింది? త్రినేత్ర అని పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? త్రినేత్ర అంటే మూడు కక్ష ఉందని అమ్మవారికి అర్థము. ఈ అధ్యాయంలో కూడా ఏం చేస్తారంటే త్రినేత్రాయి ఇదం నమః, త్రినేత్రాయి ఇదం నమః అనుకుంటూ చక్కగా చేస్తూ ఉండండి అమ్మ. ओम देव्यो स्वाहा त्रिनेत्राय इदं नमः एभिस्तभैष्टवानित्यं स्तोष्यते यस्समाहितः तस्याहं सकलां बाधां नाशयिष्यामि संशयं स्वाहा मधुकैलवनाथं च महिषासुरघातनौ कीर्तिष्यन्ति एतत्पद्मथं शुम्भनिशुम्भयो स्वाहा తర్వాత ఈ అధ్యాయంలో కూడా అంటే ఈ 12వ అధ్యాయంలో అమ్మవారు సాక్షాత్తు అమ్మవారికి జగన్మాతకి ఎట్లా పూజ చేయాలి, ఏమి చేయకూడదు కూడా ఈ అధ్యాయం చక్కగా వర్ణించి అమ్మవారు చెప్తుంది. నేను అందరికి చెప్తాను, చక్కగా వినండి. మనము ఏం చేస్తామంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అమ్మవారు సాక్షాత్తు ఎట్లా పూజ చేయాలి అమ్మవారికి ఈ 12వ అధ్యాయంలో సుస్పష్టంగా ఆవిడ శ్రీముఖంతోనే అమ్మవారు చెప్పింది. ఇప్పుడు చెప్తాను వినండి. मधुकैलवनाथं च महिषासुरघातनौ कीर्तयिष्यन्ति एतत्पद्मथं शुम्भनिशुम्भयो स्वाहा त्रिनेत्राय इदं नमः अष्टम्यां चतुर्थस्यां नवम्यां चैकतेजसः
श्रोष्यन्ति चैव ये हत्याममाहात्यमुत्तमं स्वाहा అంటే అమ్మవారు ఏం చెప్తుందంటే మనకి తెలిసి మనకి అష్టమి మంచిది కాదు, నవమి మంచిది కాదు, అమావాస్య మంచిది కాదు, పాడ్యమే మంచిది కాదు అని మనం ఈ వారమంతా దాడి చేస్తూ ఉంటాము. కానీ సాక్షాత్ జగన్మాత ఏం చెప్పిందంటే అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు నాకు పూజ చేస్తే మీరు బతికున్నంత వరకు కూడా ఎన్ని పాపాలు చేస్తారో ఆ పాపం నుంచి మిమ్మల్ని విముక్తి చేసి దేవి లోకానికి నా రథం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అమ్మవారు సాక్షాత్తు ఈ అర్థం. కాబట్టి మనం అష్టమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు కూడా అష్టమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, పండుగ నాడు కూడా చక్కగా జగన్మాతని పూజ చేస్తే సాక్షాత్తు ఆ జగన్మాత అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉంటుంది. ఇది నమస్కారం చేసుకోండి అది ఒకసారి. శ్రోతవ్యం లాభక్యా పరమ స్వస్థం హినం హి తత్స్వాహా నమమా ఉపసర్గాన శేషాంస్తు మహామారీ సముద్భవాన్ తదా త్రివిధముత్పాద్యం మహాత్యం సమయే నమస్వాహా బలిప్రదానే పూజాయావత్తికార్యే మహోత్సవే శరవం మమేతిసముచ్చార్యం శ్రావ్యమేవ స్వాహా ఛానదా వాపి బలిపూజాం తథా కృతాం ప్రతిష్ఠిష్యామహం ప్రీత్వా వన్నిహోమం తథా కృతం స్వాహా. అమ్మవారు ఇక్కడ ఇంకో మాట చెప్తుందని అర్థము. ఏం చెప్తుందంటే మనము అమ్మవారి దగ్గర వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే పశు బలి అంటే మేక కానీ కోడులు కానీ మనం బలి ఇస్తుంటాం. మనకి మొక్కు ఉంది అని అట్లా చెప్పేసి ఒక ప్రాణిని మనం హింసించి ఆ ప్రాణ తీసి అమ్మవారి దగ్గర పెడుతున్నాము. ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుందంటే జానతా బాపి బలి పూజ నసాగుతాం అంటే అది తప్పు అని తెలిసి కూడా అంటే మనము అమ్మవారికి పశు ప్రదానం ఏం చేయాలంటే మనలో ఉన్న పశువు ఆవిడ సమర్పించాలి. మనలో పశువు ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య అరిషడ వర్గాలు మనలో ఉన్న పశువు. ఆ పశువు అమ్మవారి పాదాలకు సమర్పించి ఆవిడ దగ్గర ఉన్న మంచి మనం కోరుకోవాలి. కానీ మనం చేసుకుంటే మన స్వాదిష్ట కోసము, మన రుచి కోసము మనం ఏం చేస్తుంటే అంత తప్పులు చేస్తూ ఉంటాము. అంటే మన మొక్కు ఉంది, మనం అంటే ఒక కోడి సమర్పించాలి, ఒక మేక బలించి అంటే రక్తపాతం చేసి అమ్మవారి క్రోధము చేస్తున్నామని అర్థము. అప్పుడు అమ్మవారు ఏం చేస్తూ చెప్తుంది అంటే జానతా వాపి బలి పూజా ప్రసాదం అంటే ఎవరు తెలిసి కూడా అది తప్పు అని తెలిసి కూడా ఎవరు నాకు బలి ప్రదానం చేస్తారు వాళ్ళ వంశము సంపూర్ణము నాశనం చేస్తుంది అని అమ్మవారు అర్థం చెప్తుంది. ఇది చాలా జాగ్రత్తగా పడండి. అంటే ఇది కూడా సంవత్సరం కూడా పరాభవ నామ సంవత్సర కాబట్టి కూడా ఈ సంవత్సరం అందరూ జాగ్రత్తగా ఉండాలి. బలి కూడా ఎక్కడ జరిగినా కూడా బలి మొత్తం అంటే బంద్ చేసేయాలి. అంటే మనలో ఉన్న పశువును సమర్పించాలి అమ్మవారికి. అమ్మ ఎవరు? సాక్షాత్ జగన్మాత. అమ్మ ఎప్పుడు అనుకోదు ఒక బిడ్డని బలి కొడుకుని ఎప్పుడు కోరుకోదు. అమ్మ ఎప్పటికీ. కాబట్టి ఇప్పుడు మనకి ఏమైనా అయితే మన అమ్మ తట్టుకోలేదు. అట్లాంటిది ఈ సమగ్ర ప్రపంచంతా ఆ జగన్మాత అనుగ్రహంలో ఉంది. అట్లా మనము ఇంకొక పశువుని వధం చేసి ఇంకొక పశువుని కానీ ప్రాణి కానీ వధం చేసి ఆవిడ దగ్గర తీసుకెళ్తుంటే ఆవిడ ఎంత తట్టుకుంటుంది? ఆవిడ జగన్మాత. కాబట్టి ఆ తప్పు కూడా మనం ఎప్పటికీ చేయకూడదు అని జగన్మాత సాక్షాత్తు చెప్తుంది. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మ. श्रुत्वा ममेतन माहात्म्यं तथा चोत्पत्तयशुभा पराक्रमं च युद्धे सोजायते निर्भयपुरान् स्वाहा विप्राणां भोजने होमे प्रोक्षणेरन्नहर्निशम् अन्यैस्त्रिविधेर्भोगे प्रदानेर्वस्त्रेण या स्वाहा दशरभिमारुदासोऽन्ये गृहीतो मामिषत्वभिः सिंहव्याघ्रातयातो वामनेवामनहस्तिभिः स्वाहा राज्याबुद्धेन साध्यत्तो मध्यो बन्धगतो विला आघर्णितो वा मातेन स्थितो पोते महार्णवे स्वाहा ऋषिर्वाचु स्वाहा सिद्धुर्नासा भगवती चण्डिका चण्डविक्रमा स्वाहा पश्यतामेव देवानां तत्रैवान्तरधीयत स्वाहा
जगदविध्वंसमेकस्मिन्महोत्रे तूलविक्रमे कुसुम्भे च महावीर्येशे सापातालराय स्वाहा एवं भगवती देवी सारथ्या विगुणः पुनः सम्भूय कुरुते भूमजगतं परिपालनं स्वाहा भजे तन्मोहते विश्वं सैन विश्वं प्रसूयते सायासुजात विद्यारं तुष्टारथिं प्रयच्छति स्वाहा शैवकाले महावारी शैव सुष्ठुर्भवत्यजा सदं करोति भूतालां शैवकाले सनातनी स्वाहा शैवभागे महालक्ष्मीर्विनाशायोपजायते स्वाहा स्तुता सम्बोधितापोष्यभूतगन्धादिभिस्तथा तदा निरुक्तं तत्रात्सकलकर्मकदिच्छुभाम् ॐ स्वाहा जय श्रीमार्कण्डेय पुराणे सावर्णिके वन्दं धरे देवी महात्ये फलस्तुतिर्नामत्वादशः చేసినప్పుడు ఇదం నమః. ఇదం అంటే నేను, నమః అంటే ఆ బ్రహ్మకు సమర్పిస్తున్నాను. ఇదం నమః. ఓం శాంతాయ